ఆప్కాస్ రద్దుకు వ్యతిరేకంగా విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని కార్మికులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు సమానంగా ఉన్న ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కార్మికుల ఆశల్ని వమ్ము చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు వస్తాయని ఆశించారు. మన మున్సిపల్ రంగంలోనే 3,000 నుంచి 12,000 రూపాయలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేలాది మంది కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, మాకు చట్టం చేసి మాకు కూడా 21,000 రూపాయలు జీతాలు ఇస్తారని ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలే. ఆప్కాస్ రద్దుకు వ్యతిరేకంగా విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని కార్మికులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు సమానంగా ఉన్న ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కార్మికుల ఆశల్ని వమ్ము చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు వస్తాయని ఆశించారు. మన మున్సిపల్ రంగంలోనే 3,000 నుంచి 12,000 రూపాయలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేలాది మంది కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, మాకు చట్టం చేసి మాకు కూడా 21,000 రూపాయలు జీతాలు ఇస్తారని ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలే.